అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అండ్ ఇంకా మేము కూడా బాగున్నామండి. ఇవాళ వీడియో వచ్చేసి చాలా బాగుంటుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూసి వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వండి. సో 2-3 డేస్ తర్వాత నేనైతే కిందికి దిగుతున్నాను అన్నమాట. మా మెట్లకైతే ఇంకా ఈ రేలింగ్ కూడా కంప్లీట్ అవ్వలేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వచ్చిపోయే వాళ్ళకు కూడా ఇబ్బందే. ఈ వర్క్ అయితే ఒకటి పెండింగ్గా ఉంది, అది కూడా చేయించాలి. ఎందుకంటే వచ్చిన రోజుల నుంచి మేము కూడా అటు ఇటు తిరగడమే అయిపోతుంది కాబట్టి అదొకటైతే ఉంది. ఇంకా ఫైనల్గా అయితే మా బావ మధ్యాహ్నం వచ్చేసి ఈ మక్క కంకులు తీసుకొచ్చి ఇచ్చిపోయింది అన్నమాట. ఇంకా సర్లే మనం అన్నీ ఏం చేసుకుంటాము, కొంచెం ఉడకబెట్టుకునేటివి అయితే ఇంకా కొన్ని పర్లేదు, కానీ ఇన్ని కానీ మేము ఏం చేసుకుంటాము, కిందికి వెళ్ళి మంచిగా మంట పెట్టుకొని కాల్చుకుందాం అని చెప్పేసి లక్కీ తల్లిని చైర్లో కూర్చుని పెట్టేసి కెమెరా పెట్టేసి కిందికి వచ్చేసినాం మేము. సో ఫైనల్గా అయితే ఫ్రెష్గా ఉన్నాయి, అప్పుడే మధ్యాహ్నం తీసుకొచ్చింది కాబట్టి ఉడకబెట్టుకున్నా కానీ గారెలు చేసుకున్నా కానీ ఇలా కాల్చుకొని తిన్నా కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి కదా అని చెప్పేసి, పైగా చాలా లేతగా చాలా బాగున్నాయి. ఇంకా అందుకని చెప్పేసి కొంచెం అయితే ఓపిక తెచ్చుకొని కిందికి దిగిన. ఇంకా రెడీ అయ్యి వచ్చే ఓపిక కూడా లేదు, నాకు కూడా ఫుల్గా అలసిపోతున్నాను నేను. నా టైర్డ్నెస్ అంతా మీ ఫేస్లో కనిపిస్తుంది. ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి నాకు నేను చూసుకోవడమే మానేసిన, అసలు నా గురించి నేను పట్టించుకోవడమే లేదు. అసలు ఎట్లా అంటే ఇంకా నేను ర్యాండమ్గా మొత్తానికి అస్సలు ఓపికనేం లేదు నాకు. ఇంట్లో కడిగి తూడ్చి అది ఇది వంటలు సర్దడము వీటికే సరిపోతుందన్నమాట. ఇంకా పైగా లక్కీయానికి చేసుడు ఇదంతా లక్కీగా హైపర్ అయిపోవడము మొత్తం చెప్తున్నాను కదండి. ఈ మధ్యకాలంలో నాకు నేను పట్టించుకునే టైమే లేదు అసలు. ఇంకా అందుకనే ఎలా ఉంటే అలాగే కిందికి దిగేశాను. ఇంకప్పటికే మా ఆయన కూడా మంట పెట్టేసిండు. మంట పెట్టేసి ఒక పక్కన అయితే ఇంకా డస్ట్ సంచులు అవి ఇవి ఉంటే ఒక పక్కన మా ఆయన మంట పెట్టేసింది, ఇంకో పక్కన ఇలా కాల్చింది. నేనేమో ఇంకా బూర్లో కాలిస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఇలాగా బూరుతోనే పెట్టేసినాము. మొత్తానికైతే మంచిగా కాలినాయండి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎంత శ్రమ పడాలో అనుకున్నాను, కానీ పైగా ఎండలు కూడా టూ మచ్ ఉన్నాయండి. అమ్మో, అత్యవసరం అయితే కానీ ఇంట్లో నుంచి వెళ్ళకండి. ఇంపార్టెంట్ ఏదైనా వర్క్స్ ఉంటే మాత్రం జాగ్రత్తలు పాటించి ఇంట్లో నుంచి బయటికి రండి. ఇలా కాల్చుకున్నామన్నమాట మొత్తానికైతే. బట్ ఏదైనా కానీ ఈ ఎండ వేడి ఈ మంట వేడికైతే నా ఫేస్ ఇంకా ట్యాన్ అయిపోయింది. నా ఫేస్ ఫుల్ ట్యాన్ అయిపోతుంది అసలు. చెప్తున్నాను కదండి, నా గురించి నేను పట్టించుకునే రోజు ఎప్పుడు వస్తుందో తెలియదు. అప్పటిదాకా నాకు కూడా కొంచెం నెగ్లెక్ట్ ఎక్కువ అయిపోయింది నా గురించి నేను పట్టించుకోవడము. సో నా పిగ్మెంటేషన్ కూడా ఎక్కువ అయిపోయింది. చాలామంది కామెంట్ చేస్తున్నారు, అక్క మీ ఫేస్లో చాలా టైర్డ్నెస్ కనిపిస్తుంది, పిగ్మెంటేషన్ కనిపిస్తుంది, ఏం చేశారండి, నా సిచ్యువేషన్ అస్సలు బాగోలేదు. ఇంకా అందుకనే మొత్తానికైతే ఎక్స్ట్రా ఉన్న చెత్త అంతా మా ఆయన కాల్చి నా పని నేను చేస్తూ మా ఆయన పని ఆయన చేసుకుంటూ ఇంకా అలాగా ఇంకా నేను కూడా ఏం అనుకోలేదు అసలు ఇలా. బట్ బూర్తో కాల్చుకొని తింటేనే దాని టేస్టు అసలు సూపర్గా ఉంటుంది. మనము బూర్ తీసి కాల్చుకుంటే ఏమో ఆ స్వీట్నెస్ రాదని నా ఒపీనియను. బట్ అచ్చంగా పల్లెటూరులో కాల్చుకొని తిన్నట్టయితే కాల్చుకొని తిన్నాము. బట్ ఆ మెమొరీ అయితే చాలా చాలా బాగుంటుంది. మా బావ నిజానికి థ్యాంక్ యూ చెప్పుకోవాలి, ఇంత ఫ్రెష్ మక్క కంకులు ఇంత టెండలో తీసుకొచ్చి ఇచ్చినందుకైతే. ఇంకా అది మొత్తానికైతే చాలా రోజుల తర్వాత నేను కూడా ఎక్కువ దిగట్లేదు, చెప్తున్నాను కదండి, నాకు కూడా ఓపిక ఉండట్లేదు. ఇంకా ఫైనల్గా అయితే ఇలాగ ఇంట్లో ఇంకా పెండింగ్ వర్క్స్ అయితే చాలా ఉన్నాయి, 1 by 1 చేసుకుందాంలే అని. प्रेम वरा मका खा दो, मका मका मुझे खा दो नहीं, मका खुआ आओ बाइक है नहीं है, खाते हैं नहीं एवढे आलास का दोघं आजी तो
अरे आताच काय काय दिलं మంచిగా ఉన్నాయరా సోన్గా ఏం మంచిలే ఇంకేం మంచిగా ఉండదు లూచి కూడా తింటుంది లాస్ట్కి లూచి లేవురా జరుగు తినేసారు లక్కీకి ఒకటి ఉంచి నాకు ఒకటి ఉంటుంది చాలు లక్కీకి ఒకటి ఉంచారు ఆయన ఇంకా చూసారు కదండి అందరికీ చాలా బాగా నచ్చినాయి వేడివేడిగా తింటే ఎందుకు బాగోదు చెప్పండి పైగా మనము బూర్లో కాల్చుకొని తిన్నాం కాబట్టి టేస్ట్ అయితే సూపర్గా ఉండింది మా ఇంకో మరిది కూడా కాల్ చేశాం కానీ నేను ఇప్పుడే పడుకొని లేచినా నాకు రావడం కుదరదని చెప్పేసి అంటే ఇంకా సర్లే వచ్చిన వాళ్ళతో మనమన్నా తిందాం హ్యాపీగా అని చెప్పేసి ఇంకా మేమైతే తింటూ ఉన్నాం అన్నమాట లక్కీ అని తీసుకొచ్చి నేను పైన వేడివేడిగా ఇంకా నేను తినేసి ఒకటి పైకి వచ్చేసిన అన్నమాట ఇంకా మావాడు చూసి మెల్లగా కాకపడుతుండ అన్నమాట ఇట్లాంటి వాటికైతే ఏం తక్కువ లేడు ధీరజు ఇంకా మమ్మీ జియో మార్ట్లో ఇది ఆర్డర్ పెట్టవా ప్లీజ్ మమ్మీ నా మమ్మీ కదా అయ్యో ఇంకా అప్పుడైతే చూడాలి వాడు గారాపం ఇంకెట్లా చేస్తాడు కాకపట్టుట్లయితే అసలు ఇది తక్కువ మమ్మీ ఇది చాలా తక్కువ మమ్మీ చూసినావా ఇది ఎంత తక్కువ మమ్మీ మనకి ఇది చాలా లెస్ వస్తుంది డిస్కౌంట్లో వస్తుందని చెప్పేసి అంటూ ఉంటాడు మనని ఎంత ఊరించాలో అంత ఊరిస్తాడు అన్నమాట వాడు బట్ ఏం చేసాము పిల్లలు అడిగినప్పుడు ఇప్పించక తప్పదు కదా ఫస్ట్ అయితే కాదని అంట ఏ విషయంలో అయినా కానీ అంత ఈజీగా ఏం ఒప్పుకోను నేనైతే మా ఆయన ఒప్పుకుంటాడు కానీ నేను అస్సలు అంత ఈజీగా ఏం ఒప్పుకోను అన్నమాట బట్ అది మొత్తానికి ధీరజ్ ఆ విషయంలో ఏదో నూడిల్స్ కావాలని కొంచెం చిప్స్ కావాలని ఇంకో చాక్లెట్ ఏదో కావాలని అన్నీ నాకు చూపిస్తుంది నీకేమైనా కావాలంటే చెప్పు మమ్మీ అది కూడా ఆర్డర్ పెడదాం మమ్మీ ఏదో అవన్నీ ఏమో ఫ్రీగా వస్తున్నట్టు బాగుంది బట్ అది లక్కీ అని కూడా మంచిగా బయట కూర్చొని మంచిగా కాసేపు రిలాక్స్ అవ్వడానికి అయితే లక్కీకి అయితే స్పేస్ బాగుంది మార్నింగ్ కొంచెంసేపు ఎండ కూర్చుని పెట్టేసి అలా లక్కీకి అయితే కొంచెము విటమిన్స్ ప్రాబ్లం నాకు కూడా చాలా ఎక్కువ ఉండే డి విటమిన్ లెస్ ఉండే నాకు కూడా లక్కీ అని కూడా ఉంది బట్ ఈ మధ్య కాలంలో విటమిన్ దాటిపోతుంది అన్నమాట ఎండకి బట్ ఏదైనా కానీ లక్కీకి అయితే రిలాక్స్ బాగుంది నాకు లక్కీకి ఇద్దరికి బాగుంది నాకు పని ఎక్కువగా లక్కీ గానికి రిలాక్స్కి రెండింటికి చాలా చాలా బాగుంది లక్కీకి అయితే ఈ ఎండ అయితే మామూలుగా ఉండట్లేదు ఎండలు ఇంట్లో ఇంకా మేము కటన్స్ కూడా వేపించలేదు కాబట్టి ఆ విండోస్ యూపీఎస్సీ విండోస్ పెట్టించాం కాబట్టి ఆ వేడికి ఆ గ్లాస్ వేడికి విపరీతంగా ఎండ అయితే ఉంది వేడి కూడా ఇంట్లో అస్సలు చాలా విపరీతంగా ఉంది ఇంకా ఈవినింగ్ ఎప్పుడెప్పుడు చల్లారుతుందా బయట ఎప్పుడెప్పుడు కూర్చుందామా అని చెప్పేసి ఆ టైం కోసం వెయిట్ చేయాల్సి వస్తుందన్నమాట ఎండ్ ఆఫ్ ది డే ధీరజ్ అయితే ఎలాగో అలాగో ఒప్పించి ఇంకా ఫైనల్గా అంటే అంత ఈజీగా ఏం అప్పుడు ఏం ఒప్పుకోలేదు నైట్ 8కో ఏమో సర్లే బెటా ఇంకా వాళ్ళ నాన్న అన్నాడు సరే ఇంకా ఈసారికి పోనీయు ఏది అడుగుతుండో అది బుక్ చేయని చెప్పేసి అన్నాడు అన్నమాట సో బట్ ఫైనల్గా అయితే బుక్ చేశాను వాడు తిన్నాడు వాడు హ్యాపీ మేము హ్యాపీ ఈ మక్క కంకుల వీడియోతో మేము అందరం హ్యాపీ చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఇలా కాల్చుకొని తింటా ఉంటే ఒకరు అనుకొని ఎవరెవరికి బాకీ ఉంటే వాళ్ళు రాసి పెట్టుంటే వాళ్ళందరూ వచ్చి తిన్నారని అనుకోవచ్చు బట్ ఏదైనా ఉన్న దాంట్లో అందరు షేర్ చేసుకుంటే హ్యాపీగా అనిపిస్తుంది కదా సో ఇది మొత్తానికైతే ఇవాళ స్మాల్ అండ్ స్వీట్ వీడియో మీ అందరికి వీడియో ఎలా అనిపించింది వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్